హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని ఆడపడుచులకైతే సీఎం చంద్రబాబు ఒక పెద్ద ఎత్తున శుభవార్త అనేది అందించాడు. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఆడపడుచులకు ఆడబిడ్డ నిధి అందజేస్తున్నారు. ఈ తేదీ నుండి అప్లై చేసుకోండి అని చెప్పారు. ఆడబిడ్డ నిధి అప్లై చేసుకోవడానికి ఖచ్చితంగా ఈ 6 పత్రాలు ఉండాల్సింది అని సీఎం చంద్రబాబు తాజాగా చెప్పారు. ఈ ఆడబిడ్డ నిధికి ఖచ్చితంగా ఈ అర్హతలు కలిగి ఉండాలని చెప్పాడు. ఈ ఆడబిడ్డ నిధికి ఎప్పుడు అప్లై చేసుకోవాలి, మొత్తంగా ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, అన్ని వర్గాల వారికి ఈ ఆడబిడ్డ నిధి అనేది ఇస్తారా, మొత్తం వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియోను ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో బూస్టప్నిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక వివరాల్లోనికి వెళ్తే, కూటమి ప్రభుత్వం అనేది ఎన్నికల్లో 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి కింద నెలకు 1,500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు అందిస్తామని చెప్పారు. వారు చెప్పిన విధంగానే ఇప్పుడు ఆ పథకాన్ని అమలు చేయనున్నారు. ఈ పథకానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా ఆధార్ కార్డు అనేది ఉండాలి, అలాగే రేషన్ కార్డు ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి, అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఆధార్ అప్డేట్ హిస్టరీ ఖచ్చితంగా ఉండాలి. ఇది ఎందుకంటే ఆధార్ కార్డులో ఎవరైనా మార్పులు చేర్పులు చేసి ఉంటే ఖచ్చితంగా ఈ ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీలో బయటపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ అడుగుతారు. అలాగే బ్యాంక్ అకౌంట్ ఉండాలి. బ్యాంక్ అకౌంట్కు ఆధార్ కార్డుకు ఎన్పిసిఐ లింక్ అయి ఉండాలి. ఈ ఎన్పిసిఐ లింక్ అయింటేనే ఈ డబ్బులు అనేవి మీకు జమ అవుతాయి. ఎన్పిసిఐ లింక్ అంటే ఏం లేదండి, ఆధార్ కార్డుకు అకౌంట్కు లింక్ కావడమే. ఈ పథకాన్ని డిసెంబర్ 20 తేదీన ప్రారంభిస్తున్నట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి. అలాగే ఈ పథకానికి కావాల్సిన అర్హతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఖచ్చితంగా ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే ఆధార్ కార్డులో ఖచ్చితంగా 18 సంవత్సరాల నుండి 19లో నడుస్తూ ఉండాలి. ఒక రేషన్ కార్డుకి ఒకరికి మాత్రమే ఈ ఆడబిడ్డ నిధి అనేది ఇస్తారు. రాష్ట్రంలో ఉండే అన్ని కులాల వారికి కూడా ఈ ఆడబిడ్డ నిధి అనేది వర్తిస్తుంది. కాబట్టి ఏ కులాల వారైనా సరే ఈ ఆడబిడ్డ నిధికి అప్లై చేసుకోవచ్చు. ఈ ఆడబిడ్డ నిధి పథకం ఈ నెల 20 తేదీ నుండి ప్రారంభిస్తున్నట్లు తాజా సమాచారం వస్తుంది. కాబట్టి రాష్ట్రంలో ఉండే ఆడపడుచులందరూ ఈ 6 పత్రాలు రెడీగా ఉంచుకోండి. ఈ నెల 20 తేదీ నుండి అప్లై చేసుకోండి. జనవరి నుండి మీ అకౌంట్లో 1,500 రూపాయలు క్రెడిట్ అవుతాయి. సంవత్సరం వచ్చేసరికి మీ అకౌంట్లో 18,000 రూపాయలు జమ చేస్తామని సీఎం చంద్రబాబు అయితే హామీ ఇచ్చారు. కాబట్టి ఎవరు కూడా ఈ పథకాన్ని మిస్ అవ్వద్దండి. ఈ ఆడబిడ్డ నిధికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి. మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం. అలాగే వీడియోని ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలా షేర్ చేయడం ద్వారా వారు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట బెల్ నొక్కండి. అలా నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.